హాయ్. హలో. వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు సైబర్ క్రైమ్స్‌లో ఆహ్, గుడ్ సైబర్ క్రైమ్స్‌కి, బ్యాడ్ సైబర్ క్రైమ్స్‌కి డిఫరెన్షియేషన్ చెప్తాను. అంటే మేబీ ఆ దృష్టిలో గుడ్ ఉండొచ్చు. వెల్ డన్. బట్ ఒకరికి లాస్ అవుతుంది అంటే స్కామ్ అవుతుంది అండ్ క్రైమ్ అవుతుంది డెఫినిట్‌గా. సో దట్ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఐబొమ్మ వర్సెస్ మన సైబర్ స్కామ్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళిద్దరూ ఒకటే చేస్తున్నారా? ఆర్ ఎల్స్ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని చెప్తే డెఫినెట్‌గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఐబొమ్మ అనే టీమ్ ఈజ్ ఓన్లీ వాళ్ళేం చేస్తున్నారు ఓన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ ద మూవీస్ అండి. ఎట్లా అంటే వాళ్ళు ఓన్లీ దే ఆర్ ప్రొవైడింగ్ లోకల్ పీపుల్ ఎవరైతే చూడలేని పరిస్థితిలో ఉన్నారో నిజంగానే ఎవరైతే థియేటర్స్‌కి వెళ్ళలేరో వాళ్ళ కోసం రిలీజ్ చేస్తున్నారు. అండ్ విచ్ ఈస్ అది కూడా ఒక క్రైమే అండి. బికాజ్ సినీ ఇండస్ట్రీకి దీనివల్ల చాలా వరకు లాస్ జరుగుతుంది. వాళ్ళెంతో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వాళ్ళు మూవీ తీస్తారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇవి ఇలా రిలీజ్ చేసేనప్పుడే వాళ్ళకంతా మొత్తం అంతా ఏం జేయాలో అర్థం గాక ఎవరు థియేటర్స్‌కెళ్ళక చాలా వరకు లాస్ట్ 2 ఇయర్స్ అన్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఏం చేయలేక. సో థట్ వాళ్ళ కోసం వీళ్ళు పట్టుకుందాం అని జెప్పి పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రై జేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఏ బ్యాడ్ అండి అది. సో దట్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పేది సైబర్ స్కామ్స్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఇవన్నీ 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి. బట్ లార్జ్ ఆఫ్ అమౌంట్ అనేది మిగతా డిఫరెంట్ స్టేట్స్ నుంచి చేశారు. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే అందరికి ఒక ట్రెండింగ్ అయిపోయిందండి. ఎలా అంటే అందరూ క్రియేట్ చేసుకోవడం, ఎలా హ్యాక్ చేయాలి అండ్ ఆల్సో బ్యాంక్ ఎంప్లాయీస్‌తోన ఎవరైతే బాగా హ్యాక్ చేయగలుగుతారో, లేకపోతే ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాయి, లేకపోతే ఓల్డ్ అకౌంట్స్‌లో ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులున్నాయో అన్నది వీళ్ళేం జేస్తున్నారంటే అందరి దగ్గర పార్ట్నర్‌షిప్ టైప్ తీసుకుంటున్నారు. లైక్ కొన్ని బ్యాంక్స్ దగ్గర నోన్ పీపుల్‌ని వాడుకొని హౌ దే కెన్ డూ అన్నది హెల్ప్ తీసుకొని దెన్ దే ఆర్ స్టార్టింగ్ ఇంటూ ద సైబర్ క్రైమ్స్ స్కామ్స్ బై ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ వెబ్‌సైట్స్ లింక్స్. ఇప్పుడు అన్ని ఏఐ టూల్స్‌తో పాటు వచ్చేసాయి గదా! అండ్ ఆల్సో దే ఆర్ క్రియేటింగ్ ఎ మోర్ వెబ్‌సైట్స్ అని ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి అక్కడ ఎడిటింగ్స్ చేసి చూపిస్తున్నారు. సో, ట్రై టు అవాయిడ్ ద అన్నెసెసరీ థింగ్స్ కానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ లార్జ్ అమౌంట్‌ని పెట్టకుండా ఉంటామో,